ప్రిపోజిషన్స్లో నెక్స్ట్ టైం ప్రిపోజిషన్స్. ఇవి షో వెన్ సంథింగ్ హ్యాపెన్స్. ఏదైనా ఒక విషయం ఎప్పుడు జరిగింది అంటే ఒక పనికి అది జరిగిన సమయానికి మధ్య సంబంధాన్ని ఇవి తెలియజేస్తాయి. ఇండికేట్ స్పెసిఫిక్ పాయింట్స్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ సమయం ఎప్పుడు ఆ పని జరిగింది, ఆ నౌన్కి కానీ ఒక పని కానీ ఒక విషయానికి కానీ ఆ సమయానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇవి తెలియజేస్తాయి. ఎట్, ఆన్, ఇన్, బిఫోర్, ఆఫ్టర్, సిన్స్, ఫార్, అంటిల్, టిల్ ఇలాగా ఉంటాయి. బిఫోర్ మ్యారేజ్, మ్యారేజ్కి ముందు అంటే ముందు సమయం, ఇది టైం ప్రిపోజిషన్. ఆఫ్టర్ హాలిడేస్, హాలిడేస్ తర్వాత. ఈ బిఫోర్ ఆఫ్టర్ అనేటివి టైంని సూచిస్తాయి. ఎట్ 2 PM 2 గంటల సమయం అప్పుడు. ఇన్ జనవరి, జనవరిలో. ఆన్ మండే, సోమవారం రోజున. సిన్స్ 1997 1997 నుండి. ఫార్ 5 years గత 5 ఏళ్లుగా. డ్యూరింగ్ హాలిడేస్. అంటిల్ మిడ్ నైట్. ఇవన్నీ కూడా టైంని సూచించే ప్రిపోజిషన్స్. అందుకని వీటిని ఈ ప్రిపోజిషన్స్ ఆ పనికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి ఈ టైం ప్రిపోజిషన్స్. నెక్స్ట్ ప్లేస్ ప్రిపోజిషన్స్. అంటే ఒక సంఘటనకి ఆ ప్లేస్కి మధ్య ఉన్న సంబంధాన్ని ఇవి తెలియజేస్తాయి. షో ద లొకేషన్ ఆర్ పొజిషన్ ఆఫ్ సమ్వన్ సంథింగ్ ఇన్ రిలేషన్ టు అనదర్ ఆబ్జెక్ట్. ఒక విషయానికి సంబంధించి ఆ పని ఎక్కడ జరిగింది, ఆ విషయం ఏ ప్రదేశానికి సంబంధించింది అన్న విషయాన్ని ఇవి తెలియజేస్తాయి. ఇన్, ఆన్, ఎట్, అండర్, బిలో, అబౌవ్, బిట్వీన్, అమాంగ్, నెక్స్ట్ టు, ఇన్ ఫ్రంట్ ఆఫ్, నియర్. ఈ విధంగా ఒక లొకేషన్ లేదా ప్లేస్కి సంబంధించిన విషయాన్ని ఇవి తెలియజేస్తాయి. ఇన్ ద రూమ్, గదిలో. ఇక్కడ లోపల అనేది ప్లేస్ అన్నమాట. ఆన్ ద వాల్, గోడ మీద. మీద అనేది ప్లేస్ ప్రిపోజిషన్. నియర్ టెంపుల్, టెంపుల్ దగ్గరగా. బిహైండ్ ద స్క్రీన్, స్క్రీన్ వెనుకాల. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్, గేట్కి ముందు. ద హౌస్ ఈస్ బిట్వీన్ పార్క్ అండ్ లైబ్రరీ. హౌస్ ఎక్కడుంది, పార్క్కి లైబ్రరీకి మధ్యలో ఉంది, బిట్వీన్. ఇవి ఒక నౌన్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ ఏదైనా సరే ఆ ఆబ్జెక్ట్కి అది ఎక్కడ ఉంది అనే ప్రదేశానికి మధ్య రిలేషన్షిప్ని తెలియజేస్తాయి. వీటిని ప్లేస్ ప్రిపోజిషన్స్ అని చెప్తాము. ఒకే ప్రిపోజిషను వేరు సందర్భాలలో వేరు పని చేస్తుంది. అప్పుడు వాటికి పేర్లు మారుతూ ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.